మన హెల్త్ అండ్ మోర్ కు స్వాగతం. ముఖం పైన ముక్కు పైన ఈ బ్లాక్ హెడ్స్ ఎలా తొలగించుకోవాలో తెలుసుకుందాం. చాలా మందికి ఈ బ్లాక్ హెడ్స్ సమస్యతో బాధపడుతూ ఉంటారు. ముఖం పైన అంటే ముఖ్యంగా ముక్కు పైన బ్లాక్ హెడ్స్ మరియు వైట్ హెడ్స్ వస్తూ ఉంటాయి. వీటిని మామూలుగా వాష్ చేసుకున్నా లేదా ఫేస్ ప్యాక్ వేసుకున్నా అంత ఈజీగా తగ్గవు. అలాంటి బ్లాక్ హెడ్స్ మరియు వైట్ హెడ్స్ ని ఎలా తొలగించుకోవాలో తెలుసుకుందాం. అసలు బ్లాక్ హెడ్స్ మరియు వైట్ హెడ్స్ అంటే ఏంటి, అవి ఎలా వస్తాయో ముందుగా చూద్దాం. చెప్పాలంటే ఈ బ్లాక్ హెడ్స్ మరియు వైట్ హెడ్స్ వేర్వేరు సమస్యలు. ముఖ్యంగా ఇవి రావడానికి ఆయిలీ మరియు డెడ్ సెల్స్ మన చర్మంలో ఉన్న ఆయిల్ బ్యాక్టీరియా మరియు డెడ్ సెల్స్ తో కలిసి అది హార్డ్ గా మారి వెంట్రుకలతో కలిసి ఆక్సిడైజ్ అయితే అది బ్లాక్ హెడ్స్ గా మారుతుంది. అదే చర్మం లోపల డెడ్ సెల్స్ ఉండి వెంట్రుకలతో కలవక ఆక్సిడైజ్ కాకపోతే వైట్ హెడ్స్ గా మారుతుంది. మామూలుగా ఈ వైట్ హెడ్స్ మరియు బ్లాక్ హెడ్స్ మన ముఖం పైన ముక్కు మీద ఎక్కువగా ఏర్పడతాయి. సో మనం వాటిని మన ఇంట్లో ఉన్న పదార్థాలను ఉపయోగించి బ్లాక్ హెడ్స్ మరియు వైట్ హెడ్స్ ని ఎలా తొలగించుకోవాలో తెలుసుకుందాం. ముందుగా మన ముఖానికి స్టీమింగ్ చేసుకోవాలి. అంటే వేడి నీటిలో కొద్దిగా నిమ్మరసం కలిపి ముఖానికి 5-10 నిమిషాలు ఆవిరి పట్టాలి. దీనివల్ల చర్మరంధ్రాలు శుభ్రపడతాయి. ఇప్పుడు కింద తెలుపబోయే 3 రెమెడీస్ లో మీరు ఏదైనా సెలెక్ట్ చేసుకొని అప్లై చేసుకోండి. మన ఫస్ట్ రెమెడీ, 2 టీ స్పూన్ల చక్కెరలో 3 టీ స్పూన్ల ఆలివ్ ఆయిల్ కలపాలి. ఆలివ్ ఆయిల్ ప్లేస్ లో ఆల్మండ్ ఆయిల్ కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని బాగా కలిపి ఫేస్ పై అప్లై చేసి బ్లాక్ హెడ్స్ ఉన్న ప్లేస్ లో సున్నితంగా రుద్దాలి. ఇది ముఖం మొత్తం అప్లై చేసుకున్నా మంచిదే. ఇలా అప్లై చేసిన 15 నిమిషాల తర్వాత కడిగేయాలి. ఈ మిశ్రమాన్ని ముఖంపై అప్లై చేసుకోవడం వల్ల చర్మరంధ్రాలలో ఉన్న డెడ్ సెల్స్ తొలగిపోతాయి. ఆలివ్ ఆయిల్లో విటమిన్స్, మినరల్స్, ఫ్యాటీ ఆమ్లాలు ఉంటాయి. అవి మన చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచి రీజనరేట్ చేస్తుంది. ఇది అప్లై చేసిన తర్వాత ఏదైనా ఒక మాయిశ్చరైజ్ ని అప్లై చేసుకోవాలి. మన సెకండ్ రెమెడీ, 1 టీ స్పూన్ బేకింగ్ సోడాలో అంటే వంట సోడాలో కొన్ని వాటర్ కలిపి మీకు బ్లాక్ హెడ్స్ ఉన్న ప్లేస్ లో అప్లై చేసి సున్నితంగా రుద్ది 10 నిమిషాల తర్వాత కడిగేయాలి. బేకింగ్ సోడా చర్మంలోని డెడ్ సెల్స్ ని తొలగించి చర్మాన్ని మృదువుగా మార్చుతుంది. ఎందుకంటే బేకింగ్ సోడా యాంటీసెప్టిక్ గుణాలుంటాయి. అవి చర్మాన్ని కాపాడుతుంది. చర్మంపై ఉన్న జిడ్డును తొలగిస్తుంది. ఈ రెమెడీని వారానికి 2-3 టైమ్స్ అప్లై చేయడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. థర్డ్ రెమెడీ, 2 టీ స్పూన్ల పచ్చిపాలు అంటే బాయిల్ చేయని పాలల్లో 1 టీ స్పూన్ నిమ్మరసాన్ని 1/2 టీ స్పూన్ సాల్ట్ కలిపి ఫేస్ పై అప్లై చేసుకుని 5 నిమిషాలు సున్నితంగా మసాజ్ చేసి ముఖాన్ని కడిగేయాలి. పాలు చర్మంలో ఉన్న మృదు కణాలను తొలగించి చర్మాన్ని మృదువుగా మార్చుతుంది. నిమ్మరసంలో విటమిన్ సి తో పాటు ఆల్ఫా హైడ్రో ఆక్సీ యాసిడ్స్ ఉంటాయి. అవి చర్మంపై ఉన్న వైట్ హెడ్స్ ని, బ్లాక్ హెడ్స్ ని తొలగిస్తాయి. ఉప్పు చర్మాన్ని డీప్ గా క్లీన్ చేస్తుంది. ఈ రెమెడీని వారానికి 2 టైమ్స్ అప్లై చేయడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. మీ బ్లాక్ హెడ్స్ ని, వైట్ హెడ్స్ ని తొలగించుకోవడానికి ఈ రెమెడీస్ ని తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. మరిన్ని హెల్దీ అండ్ బ్యూటీ టిప్స్ కోసం ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.